భువనగిరిలో ఒంటరిగానే పోటీ, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు, సిపిఎం గట్టి కొట్టిండు బిఆర్ఎస్ కాక, కేసీఆర్ కాక కొట్టగానే కొట్టిండు కాంగ్రెస్ టికెట్. సిపిఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. భువనగిరిలో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయింది. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. తమ పార్టీ భువనగిరి అభ్యర్థిని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ నేతలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రుడు సూచించారు. సో ఇక్కడ జయంగిర్ అనుకుంటా ఆయన ఎవరో పోటీ చేస్తాను, ఆ పేరు గుర్తుకు రావట్లేదు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని సిపిఎం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ సిపిఎం నాయకులతో పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోసం అభ్యర్థించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ ఓడించడానికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరడంతో అంగీకరించిన సిపిఎం నేతలు భువనగిరి సిపిఎం అభ్యర్థి జయంగిర్, నేను అదే చెప్తాను, జయంగిర్ కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టారు. ఇందుకు సీఎం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం జ్యోతి అధ్యక్షుడు నిర్వహించిన సమావేశంలో భువనగిరి స్థానంలో పోటీ తగ్గేదే లేదని నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జయంగిర్ బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రుడు ప్రకటించారు. భువనగిరి తప్ప మిగిలిన 16 స్థానాల్లో బీజేపీ ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరచాలని సిపిఎం నాయకులు కోరారు. ఇదేం పొత్తో అర్థం కాదు వాస్తవం చెప్పాలంటే. ఒకవైపు 16 స్థానాలట కాంగ్రెస్ మద్దతట, అదేవిధంగా భువనగిరిలో మాత్రం పోటీ అట. అంటే క్యాడర్ ని వీళ్ళని ఎంత వాడుకుంటారంటే నిజంగా ప్రజలు ఎంత డైవర్ట్ చేస్తారంటే. ఈరోజు సిపిఎం జహంగీర్ ఈరోజు చాలా బలమైనటువంటి వ్యక్తి వాస్తవంగా. సరే ఆయన ఎంపీగా గెలిచేంత సినిమా లేదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి చామల కిరణ్ రెడ్డి, అదే విధంగా బీజేపీ నుంచి బూరా, ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కానీ ఆయన క్యామ మల్లేష్. సో ఆయన డిపాజిట్ వచ్చే పరిస్థితి కనబడలేదు, ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ దొరుకుతలేదు వాస్తవంగా. సో ఇది వదిలేయండి వాస్తవంగా, ఇది దీని పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు వాస్తవంగా. సో బీఆర్ఎస్ గురించి మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంతే ఎక్స్పర్ట్ మెడిసిన్ వాస్తవంగా. సో ఇక్కడ జయంగిర్ ఎందుకున్నారంటే, మీరు ఒక్కసారి జయంగిర్ సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ చూడండి, కొన్ని వేల మంది రావడం జరిగింది వాస్తవంగా. సో అది చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ కు బీజేపీకి ధీటుగా ఆయన నామినేషన్ వేసినటువంటి సందర్భం చూసిన వాస్తవంగా. ఒక్కసారి మీరు చూడండి జయంగిర్ సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ కనుక చూస్తే చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఈ సిపిఎం ఓటు బ్యాంక్, ఈ సిపిఎం అభ్యర్థి కనుక పోటీ చేయకపోతే సిపిఎం ఓటు బ్యాంకు కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి, బలంగా ఉంటాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది బూరాడ్ గౌడ్కు ప్లస్ అవుతా ఉంది వాస్తవంగా. ఈ సిపిఎం అభ్యర్థి పోటీ చేయడం తోటి ఇక్కడ ఓటు బ్యాంకు చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంది. భువనగిరిలో కమ్యూనిస్టులు కంచుకుంటారు ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అది బీజేపీ డైవర్ట్ అవుతున్న విషయం చూస్తా ఉన్నాం. కానీ సో ఇక్కడ దాదాపు 1,00,000 ఓట్లకు పైగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు ఈరోజు డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఈయన ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీలోనే ఉన్నాడు, మెజార్టీ సాధించే క్రమంలో ఉన్నాడు. గెలిచినట్టు కనబడతా ఉంది. మెజార్టీ పెంచుకునే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఆయనకి ఇప్పటికే ఈ 1,00,000 ఓట్లకు సంబంధించిన దాంట్లో ఈయనకు మెజార్టీ వచ్చే అవకాశం కనబడుతుంది. 1,00,000 నుంచి 2,00,000 ఓట్లతో మెజార్టీగా గెలిచేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అందుకే రేవంత్ రెడ్డి పర్సనల్ గా సిపిఎం తమ్మినేని వీరభద్రంతో కలిసి పిలిపించుకో మాట్లాడి, దయచేసి మీ కాళ్ళు మోక్తా, దయచేసి ఆడ భువనగిరిలో గెలవనీరు అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తామంటే, మరి ఇది అవసరం కాబట్టి పోయిండు. మరి ముందు మాట్లాడుకోవాలి కదా, పిలిచి మాట్లాడాలి కదా. ఏం చేద్దాం, 17 సీట్లలో మీకు ఏమైనా కావాలన్నా లేదా, అప్పటికి వాళ్ళు అడిగారు కానీ సిపిఎస్సి 2 కలిపి ఒకటి ఇవ్వాలి కదా, అట్లా కూడా లేదు. సో వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళ చిన్నలేం కాదు కదా, వాళ్ళు కూడా టిట్ ఫర్ టాట్ అన్న కోణంలో ఈరోజు చామల కిరణ్ రెడ్డి దీనికి మళ్ళా చూడండి, ఈ సిపిఎం వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా కోమటిరెడ్డి కూడా సపోర్ట్ చేస్తాడు. ఆయన కూడా ఇంకా బ్యాక్ అండ్ ఫండింగో గిన్నింగో ఏదో ఖచ్చితంగా చేస్తాడు. అరే మీరు ఆ నోడియాడు రా భయ్, మీకు ఏదంటే నేను చూసుకుంటా నీ మంత్రిని అని అంటాడు వాస్తవంగా. అది కాబోయే హోంమంత్రి కూడా మళ్ళా ఆయన ఇంకో ఈయన మంత్రి హోంమంత్రి. సో ఇప్పుడు ఎట్లా వీళ్ళకు కావాల్సినంత ఫండింగ్ ఇచ్చేస్తారు, అయిపోతుంది. సో భారీ మెజార్టీతో బూర గెలుస్తాడు. ఆడ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడంలో కోమటిరెడ్డి పాత్ర. సిపిఎం తమ గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఒక సీట్ ఇవ్వకుండా ఒంటరి చేసిరు, ఇప్పుడు కూడా అది చేసిరు కాబట్టి దీంట్లో తమ్మినేని ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కేసీఆర్ కాక. కేసీఆర్ కూడా అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు వీళ్ళకి. సరే ఈయన ఎన్ని ఓట్లు 1,00,000 వస్తాయి, 2,00,000 పక్కన పెడితే 100% జయంగిర్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు కేసీఆర్. అండ్ దీనికి తోడు రీసెంట్ గా బూర ప్లస్ అయింది ఏంటి, ఇప్పుడు జనాల్లో బలంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఏంటంటే, బూర
ఎంపీగా ఉన్నప్పుడు ఆ పవర్ గ్రిడ్ కి సంబంధించి ఒకటి అక్కడ తీసుకురావడం లోకల్ వాళ్ళకి more than 1000+ ఉద్యోగాల కల్పన ఏదైతే ఆయన చేసిండో అది ఇప్పుడు జనాల్లో లోకల్ చాలా పాకిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎవరు తెలియదు అసలు ఎయిమ్స్ రావడంలో కారణం కూడా ఆయనే. కేసీఆర్ ఫామ్ హౌస్ లో అంటే ఈయననే మొత్తం ఢిల్లీ తిరిగి అన్ని పర్మిషన్ తీసుకొచ్చి ఏం కావాలో మళ్ళీ కేసీఆర్ తో మాట్లాడే అది కాదు ఇది అని చెప్పి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు అన్ని రకాల విషయంలో 14,000 కోట్లు కి వాళ్ళు అందించింది. 14,000 crores కేటాయించింది. బట్ ఎందుకు అది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేదు అనేటువంటిది కొమ్మరెడ్డి చెప్పాల్సినటువంటి ఎంపీ ఆయన. సో ఇది మొత్తానికైతే భువనగిరిలో ఈరోజు బూరా నర్సే గౌడ్ సంబంధించినటువంటి గెలుపు అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ చామల కిరణ్ రెడ్డి ఓడించడానికి ఈరోజు బలమైనటువంటి శక్తులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి బలమైన శక్తులే చాలా క్లియర్ గా పనిచేస్తా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలమైన శక్తులే చాలా క్లియర్ గా పనిచేస్తా ఉన్నాయి. భువనగిరిలో ఒంటరిగానే పోటీ, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు, సిపిఎం గట్టి కొట్టిండు బిఆర్ఎస్ కాక, కేసీఆర్ కాక కొట్టగానే కొట్టిండు కాంగ్రెస్ టికెట్. సిపిఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. భువనగిరిలో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయింది. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. తమ పార్టీ భువనగిరి అభ్యర్థిని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ నేతలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రులు సూచించారు. సో ఇక్కడ జయంగిర్ అనుకుంటా ఆయన ఎవరు పోటీ చేస్తాను, ఆ పేరు గుర్తుకు రావట్లేదు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని సిపిఎం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ సిపిఎం నాయకులతో పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోసం అభ్యర్థించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ ఓడించడానికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరడంతో అంగీకరించిన సిపిఎం నేతలు భువనగిరి సిపిఎం అభ్యర్థి జయంగిర్, నేను అదే చెప్తాను, జయంగిర్ కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టారు. ఇందుకు సీఎం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం జ్యోతి అధ్యక్ష నిర్వహించిన సమావేశంలో భువనగిరి స్థానంలో పోటీ నుంచి తగ్గేది లేదని నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జయంగిర్ బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రులు ప్రకటించారు. భువనగిరి తప్ప మిగిలిన 16 స్థానాల్లో బీజేపీ ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరచాలని సిపిఎం నాయకులు కోరారు. ఇదేం పొత్తో అర్థం కాదు వాస్తవం చెప్పాలంటే. ఒకవైపు 16 స్థానాలట కాంగ్రెస్ మద్దతట, అదేవిధంగా భువనగిరిలో మాత్రం పోటీ అట. అంటే క్యాడర్ ని వీళ్ళని ఎంత వాడుకుంటున్నారు, నిజంగా ప్రజలు ఎంత డైవర్ట్ చేస్తున్నారంటే. ఈరోజు సిపిఎం జహంగీర్ ఈరోజు చాలా బలమైనటువంటి వ్యక్తి వాస్తవంగా. సరే ఆయన ఎంపీ గెలిచేంత సినిమా లేదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి చామల కిరణ్ రెడ్డి, అదే విధంగా బీజేపీ నుంచి బూరా, ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కానీ ఆయన క్యామ మల్లేష్. సో ఆయన డిపాజిట్ వచ్చే పరిస్థితి కనబడలేదు, ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ దొరుకుతలేదు వాస్తవంగా. సో ఇది వదిలేయండి వాస్తవంగా, ఇది దీని పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు వాస్తవంగా. సో బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే ఎక్స్పర్ట్ మెడిసిన్ వాస్తవంగా. సో ఇక్కడ జయంగిర్ ఎందుకున్నారంటే, మీరు ఒక్కసారి జయంగిర్ సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ చూడండి, కొన్ని వేల మంది రావడం జరిగింది వాస్తవంగా. సో అది చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ కు బీజేపీ